మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జూలై 24 గురువారం అతిపెద్ద ఆషాఢ అమావాస్య. దీనికే చుక్కల అమావాస్య అని పేరు. ఈ అమావాస్య ఎన్నో అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది. అయితే ఈ అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. నరదృష్టి, నరఘోష, నరపీడ పోయి మీ ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ చెట్టు కొమ్మ మీ ఇంటికి పట్టిన నరదృష్టిని తిప్పికొట్టి మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ చెట్టు కొమ్మ చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ఈ చెట్టు కొమ్మకు తాంత్రిక శాస్త్రాలలో పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అందుకే ఈ చెట్టు యొక్క కొమ్మతో అమావాస్య రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కొమ్మను తెచ్చి ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాసజనేయ అమావాస్య అని అంటారు. దీనిని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీపపూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున ఈరోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఇక ఆషాఢ మాసంలో చేసే జపతపాదులకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున పేదలకు దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయటం కూడా మంచిది. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటూ ఉంటారు. గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని మన పెద్దలు అంటూ ఉన్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరులుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీపపూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు.
అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు అపార ఐశ్వర్య యోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ కొమ్మ ఏమిటి అంటే నల్ల ఉమ్మెత్త కొమ్మ. ఈ అమావాస్య రోజు ఒక ఉమ్మెత్త మండను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకోవాలి. ఇంటి ముందంటే మెయిన్ డోరుకు ఎడమ వైపున పెట్టవచ్చు, లేదా గేటుకి కట్టవచ్చు, లేదా ప్రహరీ గోడ ఉంటే ఆ గోడ మీద పెట్టి కొమ్మ కింద పడకుండా కొమ్మ మీద బరువును ఉంచాలి. ఇలా ఈ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలు పోతాయి, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది, లెక్కలేనంత ధనం వస్తుంది, మీ సుడి తిరిగిపోతుంది. అంతేకాదు ఈ కొమ్మను ఇలా ఇంటి ముందు పెట్టడం వలన ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. నరదృష్టి, నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా పోతాయి. చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఉమ్మెత్త చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. దొరికితే నల్ల ఉమ్మెత్త కొమ్మను తెచ్చుకోండి. నల్ల ఉమ్మెత్త చెట్టు కనిపించకపోతే మామూలు తెల్ల ఉమ్మెత్త చెట్టు కొమ్మను అయినా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుని ఆ కొమ్మను ఇంటి ముందు పెట్టుకుంటే ఇంట్లోని చికాకులు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, ధనలాభం కలుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది. ఉమ్మెత్త చెట్టు గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఇది పొలం గట్లపైన, రోడ్ల పక్కన మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఉమ్మెత్తలు 2 రకాలుగా ఉంటాయి, నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. తెల్ల ఉమ్మెత్త అనేది చాలా ఎక్కువగా కనిపించే మొక్క. దీనికి తెల్లని పూలు పూస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనం ఇస్తుంది. కానీ నల్ల ఉమ్మెత్త అనేది చాలా అరుదుగా కనబడుతుంది. దీనికి వంగపండు రంగు పువ్వులు పూస్తూ ఉంటాయి. నరఘోష నివారణ కోసం, దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం కొంతమంది ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు కాండం నల్లగా ఉండి పువ్వులు వంగపూత రంగులో ఉంటాయి. ఈ నల్ల ఉమ్మెత్త పూలంటే శివయ్యకు చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పూలను శివ పూజకు వాడటం జరుగుతుంది. ప్రకృతిలో అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కల ప్రస్తావన వచ్చినప్పుడు మొట్టమొదటి స్థానంలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టే ఉంటుంది. అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది కాబట్టే జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలలో, తాంత్రిక సంబంధమైనటువంటి ప్రయోగాలలో, దోష నివారణలో ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఎన్నో శక్తులు కలిగిన ఉమ్మెత్త కొమ్మను ఈ అమావాస్య రోజు ఇంటి ముందు పెట్టి కష్టాలన్నిటినీ తొలగించుకోండి. అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. ఆషాఢ అమావాస్య మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. అయితే ఈ అమావాస్య రోజు రాత్రి 6 నుండి 11 గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లండి చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దీనిని చల్లండి. అమావాస్య అనేది చాలా గొప్ప తిథి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు. రాస్తే పితృదేవతలు శపిస్తారు. అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు. కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, సమస్యలనేవి రాకుండా ఉంటాయి, ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది, లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంతకీ అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా 6 గంటల నుండి 11 గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లితే చాలు, ఈ కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో 6 నుండి 11 గంటల మధ్యలోనే చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి. మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు. కానీ మిగతా రోజుల్లో చేయకూడదు. చేసినా ఎటువంటి ఫలితం అయితే రాదు. మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది. కనుక 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తూ ఉంటారు. ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు.
కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి. పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇటువంటి ఆవాలను 1 స్పూన్ తీసుకోండి. ఆవాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్ల ఆవాలు, 2 నల్ల ఆవాలు. పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది. ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలను వాడితే మంచిది. తెల్ల ఆవాలు లేనివారు నల్ల ఆవాలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలే ఉంటూ ఉంటాయి. ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందుగా అయితే 1 స్పూన్ ఆవాలను తీసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోండి. తర్వాత ఈ ఆవాలలోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది. కుంకుమ చాలా శక్తివంతమైనది. కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిటికెడు కుంకుమ వేయండి. ఇక చివర్లో కొంచెం కర్పూరం పొడిని కూడా ఈ ఆవాలలో వేయండి. కర్పూరం పొడి అనేది మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. కనుక 1 స్పూన్ అంతా కర్పూర పొడిని ఆవాలలో వేయండి. మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు, చిటికెడు కుంకుమ, కొంచెం కర్పూరం పొడి వేయండి. తర్వాత మీ కుడి చేతితో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి. ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం పైన ఈ ఆవాలను చల్లేయండి. అంటే గుమ్మం మీద ఎడమవైపు నుండి కుడివైపుకు చల్లి వదిలివేయండి. ఆ తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజు ఇలా గుమ్మం పైన ఆవాలను చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోనికి వస్తారని అర్థం. ఇలా గుమ్మం ముందు చల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజ్ లేదా మురికి కాలువలు ఉంటే వాటిల్లో పడవేయండి. ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పాతిపెట్టేయండి. ఏమీ లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే పడవేయండి. ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకూడదు. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకున్నాం కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటి పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు రాత్రి 6 నుండి 11 గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి సంపాదనను పెంచుకొని ఆనందంగా జీవించండి. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు.
ఈరోజు చుక్కల అమావాస్య వ్రతం అనే ఒక అరుదైన వ్రతం చేస్తారు. ఒకప్పుడు గొప్ప ఋషులు సూత మహర్షి దగ్గరకు వచ్చి, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి, స్త్రీలు బాగుపడడానికి ఏదైనా మంచి వ్రతం ఉంటే చెప్పండి అని అడిగారు. దానికి సూత మహర్షి నవ్వి, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా ఒక గొప్ప వ్రతం ఉంది, అదే చుక్కల అమావాస్య వ్రతం. ఈ వ్రతం గురించి పూర్వం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగగా, ఆయన చెప్పిన కథను మీకు వివరిస్తున్నాను అని చెప్పటం మొదలుపెట్టారు. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అతని భార్యకు పిల్లలు లేరు. దేవశర్మ శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని దేవశర్మ వేడుకున్నాడు. అప్పుడు శివుడు తెలివైన కానీ తక్కువ ఆయుష్ ఉన్న కొడుకు కావాలా, లేదా తెలివి తక్కువ వాడైనా ఎక్కువ కాలం బ్రతికే కొడుకు కావాలా అని అడిగాడు. దేవశర్మ తెలివైన కొడుకునే కోరుకున్నాడు. శివుడు అలాగే అనుగ్రహించాడు. కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సుశర్మకు ఆయుష్ తక్కువని తెలిసి ఎవరూ తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రాలేదు. దాంతో దేవశర్మ దంపతులు ఒక పేద కుటుంబానికి డబ్బు ఇచ్చి వాళ్ళ అమ్మాయిని తమ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. సుశర్మ భార్య చాలా భక్తి గలది. రోజు గౌరీదేవిని పూజించేది. అనుకున్నట్టే ఒకరోజు రాత్రి సుశర్మ హఠాత్తుగా చనిపోయాడు. భర్త చనిపోవటంతో సుశర్మ భార్య చాలా దుఃఖపడింది. ఆమె భక్తురాలు కాబట్టి ఆమె ఏడుపు చూడలేక పార్వతీదేవి ప్రత్యక్షమైంది. అమ్మా, ఏడవకు. నువ్వు కిందటి జన్మలో చుక్కల అమావాస్య వ్రతం మొదలుపెట్టి పూర్తి చేయలేదు. అందుకే నీకు ఈ కష్టం వచ్చింది. ఏ వ్రతమైనా మధ్యలో ఆపకూడదు. ఇప్పుడు నువ్వు ఆ వ్రతాన్ని శ్రద్ధగా పూర్తి చేస్తే నీ భర్త తిరిగి బ్రతుకుతాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే సుశర్మ భార్య లేచి స్నానం చేసి నియమంగా చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యాన్ని గౌరీదేవికి అర్పించింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త సుశర్మ లేచి కూర్చున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయి ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పమని ఆమెను అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. ఆషాఢ మాసంలోని అమావాస్య రోజు ఈ వ్రతం చేయాలి. పెళ్ళైనప్పటి నుండి 9 సంవత్సరాలు చేయాలి. మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం ఒక జంటను పిలిచి భోజనం పెట్టాలి. మిగిలిన సంవత్సరాల్లో ఆడవారికి తాంబూలం ఇవ్వాలి. 9 ఏళ్లు పూర్తయ్యాక వెండి చుక్క, బంగారు చుక్క, దీపస్తంభం కలిపి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే సంతానం, సౌభాగ్యం కలుగుతాయి అని ఆమె చెప్పినట్లుగా సూతుడు మహర్షులతో చెప్పాడు. ఇక అమావాస్య తిథికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆయన మనసులో నుండి కొందరు దివ్య పురుషులు పుట్టారు. బ్రహ్మ వారిని చూసి, మీరు భూలోకంలో మానవులకు పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. మానవులు మీకు పూజలు, తర్పణాలు ఇస్తారు. మీరు వారిని ఆశీర్వదించండి అని చెప్పాడు. అప్పుడు ఆ పితృదేవతలు, స్వామి, మాకంటూ ఒక ప్రత్యేకమైన తిథిని ఇవ్వండి అని కోరారు. దానికి బ్రహ్మ, మీకు అమావాస్య తిథిని ఇస్తున్నాను. ఈరోజు మానవులు నువ్వులు, నీళ్లతో మీకు తర్పణాలు వదులుతారు. వాటిని స్వీకరించి మీరు తృప్తి చెందండి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి అమావాస్య రోజు పితృదేవతలను పూజించటం ఆనవాయితీగా మారింది. ఈ చుక్కల అమావాస్య వ్రతంలో గౌరీదేవిని పూజించి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి పూజిస్తారు. ఈ పవిత్రమైన కథ విన్నవారికి, ఈ వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.